సో నేను ఈ బుక్ ఓపెన్ చేస్తున్నాను అండి. సో ఇది యాక్చువల్గా నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో రెఫరెన్స్ వచ్చేసి పిట్ యూనివర్సిటీ టెక్నాలజీ వాళ్ళ స్టాఫ్ కోసం డెవలప్ చేసిన బుక్ ఇది. నాకు కొంచెం అంటే అన్నిట్లో బేసిక్స్ బాగున్నాయి అనిపించింది, అందుకే నేను ఇది రెఫరెన్స్గా తీసుకుంటున్నాను. సో మొదటగా మీరు డైరెక్ట్గా మనం ఫస్ట్ లెసన్కి వెళ్ళిపోదాం. అయితే అంతకంటే ముందు గూగుల్ ఓపెన్ చేయండి. మీ అందరికీ వన్ డ్రైవ్ గురించి తెలుసు అనుకుంటా. గూగుల్ డ్రైవ్ గురించి తెలుసు కదా. గూగుల్ డ్రైవ్ అంటే గూగుల్ వాళ్ళు మన ఫైల్స్ స్టోర్ చేసుకోవడానికి అలాట్ చేసిన ఒక ఫోల్డర్, క్లౌడ్ ఫోల్డర్. అలాగే వన్ డ్రైవ్ అని ఉంటుంది. సో వన్ డ్రైవ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు జీమెయిల్ లాగానే మైక్రోసాఫ్ట్ అకౌంట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. అది ఎక్కువగా ఈమెయిల్ పర్పస్ కాకుండా అఫీషియల్గా ఈమెయిల్ పర్పస్ వాడుతుంటారు, కానీ పర్సనల్గా ఎవరైతే వాడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువ వరకు స్టోరేజ్ పర్పస్ వాడుతుంటారు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ OneDrive.com అని కొట్టారనుకోండి. సో OneDrive.com అని కొడితే మీకు ఆల్రెడీ మీకు అకౌంట్ ఉందనుకోండి, ఇలా వస్తుంది. మీరు ఏదైతే అంటే గూగుల్ డ్రైవ్లో లాగానే వన్ డ్రైవ్లో మీరు ఫోల్డర్స్, ఫైల్స్ పెట్టుకుంటారు కదా, అవన్నీ వస్తాయి. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే నేను ఒకసారి ఏం చేస్తాను, న్యూ ఇన్కాగ్నిటో విండో తీసుకున్నాను. ఇలా తీసుకుంటే ఏంటంటే అంతకుముందు లాగిన్ ఇన్ఫర్మేషన్ కనిపించకుండా డైరెక్ట్గా మీకు అంటే ఫ్రెష్గా ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది అలా మీకు ఓపెన్ అవుతుంది. మీకు కూడా ఇలా అకౌంట్ లేకుంటే కనుక ఇలా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే అకౌంట్తో లాగిన్ అవ్వండి, సైన్ ఇన్ అవ్వండి. లేదంటే క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని చెప్పి ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకుంటారంటే అది మిమ్మల్ని మీ ఎగ్జిస్టింగ్ జీమెయిల్ ఐడి కానీ ఎనీ ఈమెయిల్ ఐడి, ఆఫీస్ ఈమెయిల్ ఐడి కానీ అడుగుతుంది. ఆ ఐడి యూజ్ చేసుకొని మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత అంటే ఇది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, కామన్గా ఇచ్చే ఐడి ఏంటి? ఆధార్ కార్డ్ ఐడి ఇస్తారు. సో ఇక్కడ వరల్డ్ వైడ్గా మీకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఐడి క్రియేట్ చేయడానికి అడుగుతున్నారు. వరల్డ్ వైడ్గా అందరూ ఎక్కువ కామన్గా యూజ్ చేసేది జీమెయిల్ ఐడి. సో ఎగ్జాంపుల్కి మీరు జీమెయిల్ ఐడి ద్వారా మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఫ్రీ అకౌంట్ అన్న తర్వాత మిమ్మల్ని ఇలా మీకు ఒక పేజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అంటే ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ అనుకుంటూ వెళ్తే ఒక పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జీమెయిల్ ఐడితో మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎలా అంటే ఆధార్ కార్డ్ ఐడి నెంబర్ పెట్టుకొని మీరు ఏదో ఒక అకౌంట్ తీసుకుంటున్నారు. ఆ అకౌంట్కి పాస్వర్డ్ అవన్నీ వేరే ఉంటాయి కదా, సేమ్ ఆధార్ కార్డు రిలేటెడ్ పెట్టరు కదా. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అకౌంట్లో ఐడి క్రియేట్ చేసినప్పుడు మీరు పాస్వర్డ్ జీమెయిల్ది కాకుండా వేరే కొత్త పాస్వర్డ్ పెట్టుకోండి. తర్వాత మిమ్మల్ని లాగిన్ అయినప్పుడు ఆ జీమెయిల్ ఐడి కొట్టాలి, మైక్రోసాఫ్ట్కి పెట్టుకున్నటువంటి కొత్త పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇలా కనిపిస్తుంది. ఇంతకుముందు నేను ఓపెన్ చేసింది కదా, సో ఇలా కనిపిస్తుంది. మీరు అంతకుముందు అప్లోడ్ చేసిన ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ అనండి, యాడ్ న్యూ అనండి. యాడ్ న్యూ అంటే ఇక్కడ చూడండి, వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్, వర్క్ బుక్. అంటే మీ సిస్టంలో ఎక్సెల్ కానీ, వర్డ్ కానీ, పవర్ పాయింట్ కానీ, ఎంఎస్ కానీ కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు. లేని వాళ్ళు కూడా ఇలా వన్ డ్రైవ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని న్యూ బటన్ నొక్కి మీరు ఏ సాఫ్ట్వేర్లో అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ మీద జస్ట్ క్లిక్ చేయండి. ఆన్లైన్ వెర్షన్ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్ అంటే ఆ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆన్లైన్ వెర్షన్ అనేది మీకు ఫ్రీగా ఓపెన్ అవుతుంది. సో అందులో ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి ఇందులో నేను చెప్పే అన్ని ఫీచర్స్ ఉండకపోవచ్చు, బట్ బేసిక్ ఫార్మాటింగ్ కానీ బేసిక్ టూల్స్ అన్నీ మీకు ఆల్మోస్ట్ అందుబాటులో ఉంటాయి. సో ఎవరికైనా బయటికి వెళ్ళి అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం ఫైనాన్షియల్గా ప్రాబ్లం అనుకుంటే ఇది చేయండి. లేదంటే మీరు చేసుకోగలిగితే మీరు కంప్యూటర్ షాప్ నుంచి ఇన్స్టాల్ చేయించుకోండి సాఫ్ట్వేర్. ఓకే, సో ఇప్పుడు ఒక ఆన్లైన్ వెర్షన్ ఎలా యూజ్ చేయాలని నేను చెప్పాను. వన్ డ్రైవ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ సిస్టంలోకి వెళ్ళిపోదాం. సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే మీకు, సో ప్రస్తుతానికి ఇది ఆన్లైన్ వెర్షన్ మినిమైజ్ చేస్తున్నాను. దీని తర్వాత
స్టార్ట్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఇలా స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మీరు అయితే నేనైతే విండోస్ 10 వాడుతున్నారు, మీరు విండోస్ 10 వాడినా విండోస్ 11 వాడినా కానీ ఇక్కడ స్క్రాల్ చేసుకోండి కిందికి. మీరు ఓల్డ్ వెర్షన్ వాడుతున్నట్లయితే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని కనిపించి పక్కన ఒక ఇయర్ కనిపిస్తుంది. ఓల్డ్ వెర్షన్ వాడితే మైక్రోసాఫ్ట్ 2013, 2010, 2007 అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఇయర్లీ పేమెంట్ సిస్టమ్, అంటే ఇంతకుముందు మనం సమ్ అమౌంట్ పే చేసేసి కొనేసి ఇంకా మళ్ళీ ఎప్పుడు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా అది మనకు లైఫ్ టైం వచ్చేది, మనం వాడుకునే వాళ్ళం. వాళ్ళకి రెగ్యులర్గా ఇన్కమ్ కావాలి, ప్లస్ చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కదా, వాళ్ళ ఎంప్లాయీస్ కానీ ఖర్చులు ఉంటాయి కదా. సో రెగ్యులర్ ఇన్కమ్ జనరేషన్ కోసం వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఫుల్ ప్యాకేజ్ కాకుండా మంత్లీ అమౌంట్ సిస్టమ్ పెట్టారు. అది వచ్చేసి మైక్రోసాఫ్ట్ 365 ఇప్పుడు వాళ్ళు మనకి ఇచ్చేది. సో నేను ఇక్కడ microsoft.com అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసినప్పుడు మీకు అంటే ఎవరైతే కొత్తగా పర్చేస్ చేసుకోవాలి, ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. లేకుంటే ఉంటే ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా కిందికి వెళ్ళారనుకోండి, మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ 365 అని ఉంటుంది. వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సిసి ఇది అనుకుంటా. ఇక్కడ ఉంచండి మైక్రోసాఫ్ట్ 365. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఫర్ హోమ్ అని పెట్టారంటే ఇక్కడ మీకు దాని ప్రైస్ అవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తుందండి, అది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత సి ప్లాన్స్ అండ్ ప్రైసింగ్ ఉంది, ఇది నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇలా ఉందండి. ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ 365 ఫ్యామిలీ. నేను ఇప్పుడు వేరే కంట్రీలో ఉన్నాను కాబట్టి డిఫరెంట్ కరెన్సీ చూపిస్తుంది. మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇండియన్ కరెన్సీలో మీకు కనిపిస్తుంది. నాకు తెలిసి ఒక పర్ ఫ్యామిలీ 2 to 6 people ఇది వచ్చేసి అరౌండ్ 6,000 రూపీస్ మీకు చూపించే అవకాశం ఉంటుంది. అయితే ఇది వచ్చేసి సింగిల్ లైసెన్స్. ఇదేంటంటే ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ మీకు 5,000 రూపీస్ ఒక సంవత్సరానికి చూపిస్తుంది, అది ఒకరే వాడుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా కొత్తది తీసుకోవాలి అనుకుంటే, పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇది తీసుకోండి. ఇది ఏంటంటే 6,000 రూపాయలు పడవచ్చు. ఇది ఒకరికి కాదు, 6గురు యూజ్ చేసుకోవచ్చు. 6గురికి కూడా డిఫరెంట్ అకౌంట్స్ వస్తాయి. అంటే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా కానీ మీరు వాళ్ళకి ఇవ్వచ్చు, అలాట్ చేయొచ్చు. అంటే మరి ఎలా అలాట్ చేస్తారు, మరి మా ఐడి కదా అంటే అలా ఎట్లా ఉంటుందంటే ప్రైవసీ సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా జీమెయిల్ ఐడితో నేను ఒకటి వాడుతున్నాను, నేను అడ్మిన్. అలా కాకుండా ఇంకా 5 పీపుల్కి ఎలా యాడ్ చేయాలంటే నా అకౌంట్, నాది మెయిన్ అకౌంట్ కదా, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఐడి యాడ్ చేస్తారు. వాళ్ళ పర్సనల్ జీమెయిల్ ఐడి యాడ్ చేస్తే కనుక అంటే వాళ్ళు ఆ పర్సనల్ జీమెయిల్ ఐడితో మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉండాలి, లేదంటే వాళ్ళకి క్రియేట్ చేసుకోమని చెప్పండి. దాన్ని మీరు మీ అకౌంట్లో యాడ్ చేస్తే సెకండ్ పర్సన్ యాడ్ చేస్తారు, వాళ్ళు థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్, అలా ఒక 5 అదర్ పీపుల్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అయితే మీరు స్టూడెంట్స్ అనుకోండి, మీకు నెలకు సంవత్సరానికి 6,000 అంటే ఎక్కువ అనుకోండి. మీరు ఏం చేస్తారంటే 6గురు కలిసి తీసుకున్నారనుకోండి, అయితే యాక్చువల్గా నెలకు కట్టేది మనకు 600 రూపాయలు ఏమో పడుతుంది మంత్లీ. అయితే 6గురు తీసుకున్నారనుకోండి నెలకు 100 రూపాయలు పడుతుంది, అది పెద్ద అమౌంట్ కాదు కదా. సో ఈజీగా మీరు ఆ 100 రూపాయలతో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ ఎంఎస్ ఆఫీస్ ఆల్ అప్లికేషన్స్ మీరు లేటెస్ట్ వెర్షన్ యాక్సెస్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఒక్కొక్కరికి సపరేట్గా 1 TB క్లౌడ్ స్టోరేజ్ వస్తుంది. అంటే మీరు మీ సిస్టంలో ఫైల్స్ ఎక్కువైనా కానీ ఈ క్లౌడ్లో మీరు పెట్టుకోవచ్చు. సో అదొక అడ్వాంటేజ్. ఎవరిది వాళ్ళు అలా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ అంటే నేను సబ్స్క్రిప్షన్ బేస్డ్ వాడుతున్నాను. మనకి స్టాండ్ అలోన్ ప్యాకేజ్ అయితే ఇక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు. అది మీకు ఉంటుంది, కానీ అది ఎలా ఉంటుందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సమ్ ఫిక్స్డ్ అమౌంట్ పే చేయాలి. పే చేస్తే మీకు లైఫ్ టైం లైసెన్స్ అనేది ఇస్తారు. అది అప్డేట్స్ ఏమి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2024లో ఉన్నాం కదా, మైక్రోసాఫ్ట్ 2023 అలా ఒక స్టాండ్ అలోన్ ప్యాకేజ్ మీకు వస్తుంది. సమ్ అమౌంట్ వచ్చేసి అది సమ్ 9,000 to 10,000 అలా ఉండొచ్చు, కొంచెం ఎక్కువైనా ఉండొచ్చు, అది నేను ఇంకా చూడలేదు. అది ఇంట్రెస్ట్ ఉంటే మీరు అందులో గూగుల్లో చూడండి, మీకు దొరికిపోతుంది. అయితే నేను వాడేదేదో అది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను అదే సాఫ్ట్వేర్. అది పర్చేస్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిపోయి ఆ సాఫ్ట్వేర్ మీకు లాగిన్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తారు. సో ఇక్కడ కిందికి వెళ్ళినట్లయితే ఎక్సెల్ అని కనిపిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు ఇక్కడ ఇయర్ ఏమి కనిపించట్లేదు అంటే దాని అర్థం ఇది
అప్ టు డేట్ వెర్షన్ అంటే మైక్రోసాఫ్ట్ 365 వెర్షన్ అని అర్థం చేసుకోవాలి. సో మీరు కూడా మీరు ఓపెన్ చేసేటప్పుడు ఏ వెర్షన్ అనేది మీరు గమనించండి. మీరు వీలైతే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏ వెర్షన్ వాడుతున్నారు అనేది నాకు ఇప్పుడు చాట్ బాక్స్లో పెట్టండి. ఎలా పెడతారంటే ఎగ్జాంపుల్ ఎక్సెల్ 2021, ఎక్సెల్ 2010 అంటే ఎవరు లేటెస్ట్ వెర్షన్ వాడుతున్నారు. ఒకవేళ లేటెస్ట్ వెర్షన్ వాడుతున్నారు అనుకోండి, మైక్రోసాఫ్ట్ 365 అని పెట్టండి చాట్ బాక్స్లో. సో ఎక్సెల్ 2016 అని రాశారు ఒకరు, 2021. ఓకే, గుడ్. ఓకే, సో ఎవరైతే ఓల్డ్ వెర్షన్ వాడుతున్నారో 2007, 2010, 2013 వాళ్ళు మాత్రం వీలైతే అప్గ్రేడ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి మీరు వాడేది చాలా ఓల్డ్ వెర్షన్ కాబట్టి మీరు చాలా మంచి లేటెస్ట్ ఫీచర్స్ మీరు మిస్ అవుతున్నారు. 2016 ఓకే, నో ప్రాబ్లం, నో నీడ్ టు అప్గ్రేడ్, బట్ మీకు కావాలంటే అప్గ్రేడ్ చేసుకోండి. 2019, 20, 21 వాళ్ళు అయితే ఇప్పుడే ఏం అప్డేట్ చేసుకోని అవసరం లేదు, బట్ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదామండి. మనం సాఫ్ట్వేర్ నేను ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను ఆల్రెడీ, వేరే స్క్రీన్లో వచ్చింది. ఓకే, సో ముందుగా మనం ఎక్సెల్ ఓపెన్ చేయగానే మనకు ఆ వెల్కమ్ విండో ఇంతకుముందు ఏదైతే వచ్చిందో అది వస్తుంది. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి నేను న్యూ అన్నప్పుడు నాకు ఇక్కడ ఒక బ్లాంక్ వర్క్ బుక్ కనిపిస్తుంది. సో మొదటగా మీరు ఎక్సెల్ ఓపెన్ చేసినప్పుడు ఫైల్లోకి వెళ్ళి న్యూ అనండి. మీకు వెల్కమ్ స్క్రీన్లో బ్లాంక్ వర్క్ బుక్ ఉంటే అది ఓపెన్ చేసుకోండి. ఇవి తర్వాత మీరు కొద్దిగా బ్లాంక్ వర్క్ బుక్తో అన్ని బేసిక్స్ నేర్చుకున్న తర్వాత కొంచెం కిందికి వెళ్ళిపోయి ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి చూడండి, ప్లానర్స్ అండ్ ట్రాకర్స్. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎలా డిజైన్ చేశారు, ఇవన్నీ ఎక్సెల్లో చేసినవి. మీరు తర్వాత ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అలా మీరు అలా చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. అప్పుడు ఏంటంటే మీకు వర్క్ అనేది బాగా వస్తుంది. అయితే ఇవన్నీ డైరెక్ట్ అంటే ఓకే, అన్ని నేర్చుకున్న తర్వాత మీరు టైం ఎక్కువ స్పెండ్ చేయకూడదు అనుకుంటే మీరు ఏదైనా ఒక టెంప్లెట్ తీసేసుకొని డైరెక్ట్గా అది ఓపెన్ చేసుకొని మీకు తగ్గట్టుగా మీ డేటాకి తగ్గట్టుగా మోడిఫికేషన్ చేసుకుంటే మీకు వర్క్ అనేది ఫాస్ట్ అవుతుంది. కానీ అవన్నీ ఎడిట్ చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి కదా. సో ఆ బేసిక్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో దానికోసం నేను ఒక బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను, బ్యాక్ వెళ్తున్నాను. అయితే ఓల్డ్ వెర్షన్లో మీకు ఇన్ని టెంప్లెట్స్ కనిపించకపోవచ్చు. ఓల్డ్ వెర్షన్ వాడే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే పర్టికులర్ థింగ్ కోసం చూస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సనల్ ఉంది, పర్సనల్లో లోన్ క్యాల్కులేటర్, ప్రీమియం వీక్లీ, సో ఇలా చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సో మీరు ఏదైతే ఫ్యామిలీ ఈవెంట్ క్యాలెండర్, సో చాలా ఉంటాయి, ఫ్యామిలీ ట్రీ జనరేటర్, సో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోండి. అయితే మీకు పర్టికులర్గా ఏదైనా వీక్లీ షెడ్యూల్ ఇటువంటిది కావాలనుకోండి, మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళిపోయి ఈ టర్మ్ టైప్ చేసి ఎక్సెల్ టెంప్లెట్ ఫ్రీ డౌన్లోడ్ అని కొట్టారనుకోండి, వేరే వెబ్సైట్ వాళ్ళు ఇటువంటి ఫైల్స్ ఆఫర్ చేస్తుంటారు. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఓల్డ్ వెర్షన్లో ఓపెన్ చేసుకొని మీకు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది చూద్దాం. వీక్లీ ప్లానర్ షెడ్యూల్ ఉంది, డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఒకసారి చూడండి, ఇందులో వాళ్ళు ఏ రోజు ఏం చేయాలి సంథింగ్ ఏదో రాసి పెట్టుకున్నారు. పర్సనలైజ్ చేసేసుకోవచ్చు మీకు ఎలా కావాలో అలా. ఓకే, సో ప్రస్తుతం ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. అంటే క్లోజ్ ఏం చేయట్లేదు, జస్ట్ న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాను. న్యూ డాక్యుమెంట్లో బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటాను. సో ఇది మన డాక్యుమెంట్ అండి. ఇందులో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనం బుక్ ద్వారా చూద్దాం. బుక్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ లాంచ్ ఎక్సెల్, అది మనం చేసేసాం. ఇది చేసేసాం. మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తుంటారు, సో దాని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో విండో ఫీచర్స్ చూడండి. మనము ఒక సాఫ్ట్వేర్ గురించి నేర్చుకునేటప్పుడు ముందు ఏది ఎక్కడ ఉంటుంది, దేన్ని ఏమంటారు అని తెలుసుకుంటే మీకు తర్వాత ట్యూటోరియల్స్ ఫాలో అయినా కానీ వాళ్ళు చెప్తారు, ఏదో టర్మ్ చెప్పారు అనుకోండి, ఆ టర్మ్ గురించి మీకు ఐడియా లేదనుకోండి, ఆ మొత్తం టాపిక్ అర్థం కాదు. కాబట్టి ఏదేంటి అనేది ముందుగా మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఎక్సెల్లో ఏది ఏంటి అంటే దీన్ని ఏమంటారంటే యూజర్ ఇంటర్ఫేస్ రిలేటెడ్ లెసన్ అంటారు. చూద్దాం. ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఉంది. దీని యొక్క యూజ్ ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో ఇందులో ఏంటంటే మీరు రెగ్యులర్గా వాడే టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఏముంది, సేవ్ అనే బటన్ ఉంది. మీరు రెగ్యులర్గా సేవ్ చేస్తున్నారు అనుకోండి, ఎవ్రీ 5 minutesకి ఒకసారి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే మీకు వర్క్ అనేది లాస్ కాకుండా ఉంటుంది. మొత్తం ½ an hour వర్క్ చేసి ½ an hour కూడా మీరు ½ an hour వరకు కూడా సేవ్ చేయలేదంటే
సడన్ గా కరెంట్ పోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు చేసిన పని అంతా వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి ప్రతి 5-10 నిమిషాలకు ఒకసారి సేవ్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ఫైల్ని ఓకే సేవ్ అంటున్నాను కదా, సేవ్ గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను ఏదైనా సమ్ వర్క్ అనేది స్టార్ట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డేటా టైప్ చేస్తున్నాను, సీరియల్ నెంబర్, ఓకే, స్టూడెంట్ నేమ్, ఓకే, కోర్స్, ఇలా సమ్ టెక్స్ట్ అనేది నేను టైప్ చేశాను. ఇలా కాలమ్స్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో బేసిక్గా ఇది సేవ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గమనించండి, మీరు ఒక క్లౌడ్ బేస్డ్ అంటే మైక్రోసాఫ్ట్ 365 అంటే లేటెస్ట్ అప్ టు డేట్ సాఫ్ట్వేర్ కనుక వాడుతున్నట్లయితే మీకు ఈ అడిషనల్ థింగ్స్ కనిపిస్తాయి. లేదు మీరు ఓల్డ్ వెర్షన్ స్టాండ్ అలోన్ ప్యాకేజ్ అంటే ఇయర్తో ఉండే 2010 కానీ వాటిలలో మీకు ఇలా కనిపించకపోవచ్చు. బట్ మీరు లాగిన్ అయితే కనుక కనిపించే అవకాశం ఉంటుంది. లాగిన్ అవ్వకుంటే అదేం కనిపించదు, డైరెక్ట్గా మీకు ఓపెన్ దిస్ పీస్ అవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను సేవ్ చేయాలంటే ఫస్ట్ లోకల్ కంప్యూటర్లో సేవ్ చేయడం చెప్తాను. దిస్ పీసీ మీద డబుల్ క్లిక్ చేయండి. ఓల్డ్ కంప్యూటర్లో వాళ్ళకి డైరెక్ట్గా ఇలా విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు పేరు పెట్టేసేయండి. నేను ఏం చేస్తానంటే మనకి ఫోల్డర్ పెట్టాను ఇక్కడ డీలో, ఓకే. సో ఇలా ఒక పేరు పెట్టి సేవ్ చేస్తాను. అయితే సేవ్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా బేసిక్స్ అంటే ఎవరైతే ఇప్పుడే కంప్యూటర్స్ వాడడం మొదలు పెట్టారో మీరు ఎక్కడ సేవ్ చేస్తున్నారు, ఏం పేరుతో సేవ్ చేస్తున్నారు, ఈ రెండు విషయాలు మాత్రం గమనించండి. ఎందుకంటే కొంతమంది వర్క్ చేస్తారు, సేవ్ చేస్తారు, కానీ అది ఎక్కడుందో తెలియదు వాళ్ళకి. అప్పుడు తర్వాత ఓపెన్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది, అది ఫైండ్ అవుట్ చేయాలని. సో లొకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీ సిస్టంలో సి డ్రైవ్, డి డ్రైవ్ ఇలా ఉంటాయి కదా, ఏదో ఒక డ్రైవ్లో కానీ మీరు ఎక్కడ సేవ్ చేస్తున్నారో సెలెక్ట్ చేసుకొని కావాలంటే అక్కడ ఒక ఫోల్డర్ పెట్టేసుకొని, ఇలా న్యూ ఫోల్డర్ తీసుకొని ఫోల్డర్ పెట్టేసుకొని తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ అంటారు. అయితే ఇక్కడ మెయిన్గా మనం కంప్యూటర్లో ఎక్సెల్లో సేవ్ చేసినప్పుడు, ఎక్సెల్ ఫార్మాట్లో సేవ్ చేసినప్పుడు XLSX అని ఎక్స్టెన్షన్ సేవ్ అవుతుంది. మిగతావన్నీ కూడా దానికి అంటే రిలేటెడ్ సాఫ్ట్వేర్లో కానీ వేరే సాఫ్ట్వేర్లో కానీ మనం యూజ్ చేసే ఫార్మాట్స్. సో ఇందులో కామన్గా వాడే ఫార్మాట్స్ వచ్చేసేసి వెబ్ పేజ్ వాడుతుంటాం, ఎక్సెల్ టెంప్లెట్ వాడుతుంటాం. ఇవి మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. పీడిఎఫ్ మోస్ట్ కామన్గా వాడేది పీడిఎఫ్. అంటే మీరు ఏదైనా ఒక టేబుల్ కానీ ఏదైనా మంచిగా ఫార్మాట్ చేశారు, బయటి వాళ్ళకి పంపించేటప్పుడు దాన్ని ఎక్సెల్ ఎడిటబుల్ ఫైల్ కాకుండా ఒక పీడిఎఫ్ ఫైల్ లాగా కన్వర్ట్ చేసి పంపించాలంటే పీడిఎఫ్ నొక్కి సేవ్ అనండి. అలా కన్వర్ట్ అయిన పీడిఎఫ్ని వాళ్ళకి పంపించవచ్చు. ఇక్కడ మీరు ఫైల్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీరు సేవ్ చేసుకునే ఫైల్కి పాస్వర్డ్ పెట్టుకోవాలి అనుకుంటే అది కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి. అంటే సేవ్ చేసే ముందు ఈ పని చేయాలి. మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళండి, జనరల్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. జనరల్ ఆప్షన్స్లోకి వెళ్తే పాస్వర్డ్ టు ఓపెన్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైనా పాస్వర్డ్ పెట్టారనుకోండి, మీరు ఈ ఫైల్ ఎవరికైనా పంపించినా లేకుంటే మీ సిస్టంలో స్టోర్ చేసినా తర్వాత మీరు ఈ పాస్వర్డ్ కొడితేనే ఆ ఫైల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. లేదు నాకు ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ ఏం అవసరం లేదు, కానీ ఎడిటింగ్ కాకూడదు. అంటే ఫైల్ మీరు వేరే వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళు చూస్తారు, కానీ మోడిఫికేషన్స్ ఏమి చేయలేరు. కానీ ఎప్పుడు చేయగలరు, దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వాళ్ళు మోడిఫికేషన్స్ అనేది చేయగలరు. అటువంటి సిచ్యుయేషన్ ఏం చేస్తారంటే ఇది పెట్టకుండా ఓన్లీ మోడిఫికేషన్స్ పర్పస్ ఒక పాస్వర్డ్ అని పెట్టండి. సో తర్వాత నేను ఓకే ఓన్లీ ఓపెనింగ్ పెడుతున్నాను 1 2 3 4 5 6. నేను జస్ట్ ఈజీగా ఉండే 1 2 3 4 5 6 పెట్టాను, ఓకే అంటున్నాను. తర్వాత కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ టైప్ చేయమన్నది, ఓకే సేవ్ అంటున్నాను. సో ఇది ఎక్కడుంది ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. సేవ్ చేసే ముందు టూల్స్లో జనరల్ ఆప్షన్స్ మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే కంప్యూటర్ ముందు అంటే యాక్చువల్గా క్లాసెస్ చెప్పడం కొంతమంది డైరెక్ట్గా చేస్తుంటారు, కానీ నేను అలా రికమెండ్ చేయను. ఎందుకు అలా రికమెండ్ చేయను అంటే అలా చేసే టైంలో లైవ్ క్లాస్లో చేసే టైంలో మీకు కొన్ని సిస్టంలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాబ్లం గురించి మీరు థింక్ చేస్తూ అది ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచించే టైంలో ఇప్పుడు నేను చెప్పే ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ పాయింట్స్ కానీ మిస్ అవుతారు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే నోట్ చేసుకొని క్లాస్ తర్వాత తీరిగ్గా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి, రేపు కానీ క్లాస్ తర్వాత కానీ అలా. ఓకే మీరు మేనేజ్ చేయగలరు, మీరు కొంచెం ఫాస్ట్ లెర్నర్ అనుకుంటే ఇట్స్ ఓకే. మీరు డైరెక్ట్గా లైవ్లో మీరు సిస్టమ్ ముందు కూర్చొని
ఫోన్లో చూసుకుంటూ లేదంటే ఫోన్లో కంప్యూటర్లో పెట్టుకుంటూ వేరే స్క్రీన్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అదేం తప్పులేదు. బట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకునే వాళ్ళు ఫస్ట్ విని తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. సరే, నేను సేవ్ అంటున్నాను. ఆల్రెడీ ఉంది కదా ఫైల్ ఏమంటుంది, ఎస్ అంటున్నాను. ఓకే, సో ఇది మళ్ళీ నేను క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అనేది అడుగుతుంది. నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ క్లోజ్ బటన్ చూడండి, ఇక్కడ క్లోజ్ బటన్ ఉంది, క్లోజ్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అనొచ్చు, లేదంటే రీసెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. సేవింగ్ ఎక్సెల్ డాక్యుమెంట్, పాస్వర్డ్ అడుగుతుంది 1 2 3 4 5 6 పాస్వర్డ్ కొడితేనే అది ఓపెన్ అవుతుంది అలా. సో ఇప్పుడు నేను లోకల్ కంప్యూటర్లో సేవ్ చేసే విధానం చెప్పాను. కానీ మీరు కనుక మైక్రోసాఫ్ట్ 365 సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, అమౌంట్ పే చేస్తున్నారనుకోండి, వాళ్ళు మీకు 1 TB స్టోరేజ్ ఇస్తారు కదా. మరి దీన్ని తీసుకెళ్ళి క్లౌడ్లో సేవ్ చేసుకోవాలంటే ఎలా, ఆ విషయం కూడా చెప్తాను. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్లో OneDriveలో సేవ్ చేసుకుంటే ఫైల్స్, మీరు ఈరోజు ఒక వర్క్ చేశారు, మీరు రేపు ఏదో ఊరెళ్ళారు, మీరు లోకల్ కంప్యూటర్లో ఉన్న ఫైల్ను మీరు క్యారీ చేయకున్నా కానీ మీరు వేరే కంప్యూటర్లో మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ అయిపోయి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అంటే మీకు ఆ అకౌంట్లో ఉన్న ఫైల్స్ కనిపిస్తాయి, ఓపెన్ చేసుకొని మామూలుగా వర్క్ చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు ప్రతిసారి సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇక్కడ గమనించండి, ఆటో సేవ్ అనేది ఆఫ్లో ఉంది, అంటే ప్రస్తుతం ఇది లోకల్ కంప్యూటర్లో ఉంది అని అర్థం చేసుకోవాలి. దీన్ని ఎప్పుడైతే నేను క్లౌడ్కి ట్రాన్స్ఫర్ చేశానో, చూడండి క్లౌడ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, దిస్ పీసీ అంటే మన కంప్యూటర్, మీరు ఏదైతే లాగిన్ అయ్యారో ఆ లాగిన్ రిలేటెడ్ డ్రైవ్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇది వచ్చేసి నా పర్సనల్ అకౌంట్, అంటే నేను పర్సనల్గా ఏదైతే అకౌంట్ వాడతానో అది. ఇది వచ్చేసి నేను వర్క్ చేసే ఆఫీస్ అకౌంట్, నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి. సో వర్క్ చేసే ఇందులో నేను సేవ్ చేస్తాను. డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేస్తే నా OneDriveలో ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఇలా కావాలంటే నేను ఒక ఫోల్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఎలా అంటే ఇది ఇక్కడ ఒక ఫోల్డర్ పెడుతున్నాను. ఫోల్డర్ ఏంటంటే ఎక్సెల్ క్లాస్ ప్రాజెక్ట్ ఫైల్స్ అని పెడుతున్నాను. ఇలా ఫోల్డర్ అంటే చాలా ఫోల్డర్స్ ఉన్నాయి అనుకోండి, కన్ఫ్యూజన్ కాకుండా ఇలా పెట్టేసుకొని మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేయగానే అక్కడ ఆటో సేవ్ అనేది ఏమవుతుంది గమనించండి. ఇది చూడండి, ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఆటో సేవ్ అనేది ఇట్లా వచ్చింది కదా, ఆల్రెడీ క్లౌడ్లో సేవ్ చేశాం. ఇది మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే, ప్రతిసారి మీరు కంట్రోల్ ఎస్ కొట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సంథింగ్ రాంగ్, హౌ టు టర్న్ ఆన్ ద ఫైల్ ఈజ్ ఎన్క్రిప్టెడ్, ప్లీజ్ రిమూవ్ ద. ఓకే, చూడండి, ఇంతకుముందు నేను ఒక పాస్వర్డ్ పెట్టాను కదా 1 2 3 4 5 6. ఆ పాస్వర్డ్ ఉండడం వల్ల అది ఆటో సేవ్ అనేది కావట్లేదు. అది తీసేస్తే అది ఆటో సేవ్ అనేది ఎనేబుల్ అవుతుందట. ఓకే, మీరు కూడా ఒక ఫైల్కు పాస్వర్డ్ పెట్టుకున్నారు, తర్వాత మీకు ఆ పాస్వర్డ్తో పని లేదు, దాన్ని క్లౌడ్లో సేవ్ చేసుకున్నారు, ఆటోమేటిక్గా అది సేవ్ కావాలి అనుకున్నారు. మరి ఇప్పుడు పాస్వర్డ్ ఎలా రిమూవ్ చేయాలి అనే విషయాన్ని చూద్దాం. ఆ రిమూవ్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఆటో సేవ్ అనేది వర్క్ చేస్తుంది. సో ఎలా రిమూవ్ చేయాలంటే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ కొట్టండి, సేమ్ అదే ఫోల్డర్లోకి వెళ్ళండి. అదే ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ సేవింగ్ ఎక్సెల్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ టూల్స్లో జనరల్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న దీన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఓకే అనండి, సేవ్ అనండి. రీప్లేస్ చేయాలంటుంది, ఎస్ అనండి. ఇప్పుడు పాస్వర్డ్ అని పోయింది. వెంటనే ఇక్కడ మీరు గమనించండి, ఆటో సేవ్ ఈజ్ ఆన్ అని వచ్చింది. అంటే ఇప్పటి నుంచి ఈ ఫైల్ మీ క్లౌడ్ డ్రైవ్లో OneDriveలో సేవ్ చేసి ఉంది కాబట్టి మీరు కంట్రోల్ ఎస్ లేదంటే సేవ్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. ఎవ్రీ టైం ఆటోమేటిక్గా మీరు కనుక ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉంటే సేవ్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ఫైల్ని మీరు ఎక్కడి నుంచి అయినా వరల్డ్లో, మీరు వేరే కంట్రీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అక్కడే వేరే వాళ్ళ కంప్యూటర్ ఓపెన్ చేసైనా కానీ, లేకపోతే మీ ల్యాప్టాప్ అయినా ఓపెన్ చేసేసి, అక్కడ మీరు ల్యాప్టాప్ అయితే లోకల్కి దానికి తేడా ఉంది అనుకోండి, వేరే కంప్యూటర్ వాడినప్పుడు ఎస్పెషల్లీ మీకు బాగా యూజ్ అవుతుంది. మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్కు లాగిన్ అవ్వండి. ఎలా లాగిన్ అవుతారు, టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ అన్నారు అనుకోండి, దిస్ పీసీ అనకుండా మీరు ఏ అకౌంట్లో లాగిన్ అయ్యారో దాని మీద డబుల్ క్లిక్ చేయండి, అక్కడ ఫైల్స్ అన్ని కనిపిస్తాయి, ఓపెన్ అనేసి మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం సేవ్ చేసుకునే విధానం, క్లౌడ్లో కూడా సేవ్ చేసుకునే విధానం అండి. దీని తర్వాత ఓకే, దీనికి రిలేటెడ్ టాపిక్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను. మనం ఒక బేసిక్ ఫైల్ క్రియేట్ చేసాం, సేవ్ చేసాం, లోకల్లో సేవ్ చేసుకున్నాం, క్లౌడ్లో సేవ్ చేసుకున్నాం. ఇంకొకటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇది చాలా మందికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఫైల్లో వర్క్ చేస్తున్నారు,
మీ కొలీగ్ కానీ మీ ఫ్రెండ్ ఎవరికైనా ఈ ఫైల్ను పంపించాలి. వాళ్ళు కూడా ఇదే ఫైల్లో మీరు వర్క్ చేస్తుండగానే వర్క్ చేయాలి. అది సినారియో. అంటే ఎట్ ద సేమ్ టైం ఇద్దరు కలిసి ఒకటే ఫైల్లో వర్క్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఒక డెడ్ లైన్ ఉంది, ఒక 10 days డెడ్ లైన్ ఉంది. మీరు ఒక 2 days వర్క్ చేశాక మీ ఫ్రెండ్కి పంపించారు, అతను 2 days వెయిట్ చేసి థర్డ్ డే నుంచి వర్క్ చేయాలి. అలా కాకుండా మళ్ళీ అతను ఒక 6 days తీసుకుంటుంది, మళ్ళీ అతను వర్క్ చేసే అంతవరకు మీరు వెయిట్ చేయాలి. అలా అయితే డిలే అవుతుంది కదా. అలా కాకుండా ఫైల్ ఎప్పుడు ఇద్దరికి అందుబాటులో ఉంటే ఎడిటింగ్ పర్పస్ వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వర్క్ కంప్లీట్ చేసేస్తారు. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే, వేరే వాళ్ళకి ఎడిటింగ్ చేసుకోవడానికి షేర్ చేయాలంటే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో షేర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇదేంటంటే మీరు మైక్రోసాఫ్ట్ 365 సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల కలిగే వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఓల్డ్ వెర్షన్ వాడితే ఓకే, అందులో మీకు లాగిన్ ఆప్షన్ వస్తే మీరు ట్రై చేయండి, అప్పుడు కూడా మీకు వన్ డ్రైవ్ యాక్సెస్ ఉంటుంది, అలా కూడా చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ షేర్ అనండి. షేర్ అన్నప్పుడు వాళ్ళ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేసి మీరు ఇక్కడ సెండ్ బటన్ ఉంటుంది, నొక్కారంటే వాళ్ళకి ఒక ఈమెయిల్ వెళ్తుంది. ఆ ఈమెయిల్లో ఉన్న ఫైల్ను క్లిక్ చేసేసి వాళ్ళు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అది వాళ్ళకు డైరెక్ట్గా ఎలా ఓపెన్ అవుతుందంటే వెబ్ బేస్డ్ వెర్షన్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అది నేను ఇప్పుడు ప్రాక్టికల్ చేసి చూపించట్లేదు, బట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత పైన ఒక కార్నర్లో ఎడిట్ ఇన్ డెస్క్టాప్ యాప్ అనే బటన్ ఉంటుంది. అంటే ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ వెబ్ బేస్డ్ వెర్షన్ నుంచి లోకల్ కంప్యూటర్లో ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మామూలుగా ఎక్సెల్ లాగా పని చేసుకోవచ్చు. అయితే తను ఒక 30 minutes వర్క్ చేశారు, డేటా అంతా ఎంటర్ చేశాడు, అయిపోయింది అనుకోండి. అదే ఫైల్ మీరు ఓపెన్ చేశారనుకోండి, తను చేసేది లైవ్లో, అంటే స్క్రీన్ మీద అతను చేసే యాక్టివిటీ అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఎప్పుడు కూడా అప్డేట్ అవుతుందని మీరు కూడా ఎట్ ద సేమ్ టైం అందులో డేటా ఎంటర్ చేసుకోవచ్చు, వర్క్ అనేది చేసుకోవచ్చు. అలా అయితే ఇంకొక సినారియో ఉంటుంది, మీకు అతని ఈమెయిల్ ఐడి తెలియదు, మీరు అతనికి వాట్సాప్లో పంపించాలి, లేకపోతే ఈమెయిల్లో పంపించాలి. లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఈమెయిల్ ఐడి టైప్ చేయడం అవసరం లేదు. ఇక్కడ కాపీ అనండి. కాపీ అనే ముందు మీరు ఏం చేస్తారంటే, ఇది లింక్ అన్నట్టు, ఈమెయిల్ ఐడి లేకుంటే ఇది వాడాలి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. షేర్ విత్ ఎనీవన్ డజంట్ రిక్వైర్ సైన్, ఇది పెట్టారనుకోండి, వాళ్ళకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ అవసరమే, డైరెక్ట్గా వాళ్ళు ఆన్లైన్ వెర్షన్లో వర్క్ చేసుకోవచ్చు. అలా కాకుండా స్పెసిఫిక్ పీపుల్ అంటే మీరు ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి. ఈ రెండు వదిలేసేయండి. ఈ రెండు మనం ఇంతకుముందు చూసామనుకోండి. ఇక్కడ కెన్ ఎడిట్ పెట్టారనుకోండి, వాళ్ళు చేంజెస్ చేయగలరు. ఒక నిమిషం అండి, నేను మైక్స్ మ్యూట్ చేస్తాను, సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, సో కెన్ ఎడిట్ అంటే వాళ్ళు ఎడిటింగ్ చేయగలరు. ఇలా కాకుండా కెన్ వ్యూ పెట్టారనుకోండి, వాళ్ళు ఈ ఫైల్ ఓపెన్ చేసేసి చూడగలరు మాత్రమే, ఏమీ చేంజెస్ చేయలేరు. కానీ మీరు ఎడిటింగ్ పర్పస్ పంపిస్తున్నారు కాబట్టి ఇది పెట్టుకోండి. అయితే ఎన్ని రోజుల వరకు యాక్సెస్ ఉండాలి అనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు, ఒక డెడ్ లైన్ పెట్టుకోవచ్చు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు యాక్సెస్ చేయలేరు. ఇంకొకటి, ఈ పాస్వర్డ్ వేరు, ఇది వచ్చేసి మీరు ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఫైల్లో సేవ్ యాజ్ కొడితే పాస్వర్డ్ పెట్టుకున్నాం కదా, మీరు మామూలుగా జనరల్గా ఫైల్కి ఇచ్చే పాస్వర్డ్. కానీ ఆ ఫైల్ లింక్ ద్వారా ఓపెన్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లింక్ బై మిస్టేక్ వేరే వాళ్ళకి పోయింది అనుకోండి, మీరు పాస్వర్డ్ అతనికి ఫోన్లో చెప్పారు, లేకపోతే వేరే మాడ్యూల్లో చెప్పారు అనుకోండి, అతనికి మాత్రమే తెలుసు, వేరే వాళ్ళకి బై మిస్టేక్ వెళ్తే అది ఓపెన్ కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పాస్వర్డ్ ఉండదు కదా. సో సెక్యూర్డ్గా ఉంచుకోవడానికి మీకు ఇది యూజ్ అవుతుంది. సో పాస్వర్డ్ కావాలంటే పెట్టుకోండి, లేకుంటే వద్దు. సో క్యాన్సిల్ అనండి, తర్వాత అది అప్లై అని, తర్వాత మీరు అప్లై అంటే మామూలుగా మీకు అక్కడ కాపీ అవుతుంది. ఓకే, నేను ప్రస్తుతానికి కెన్ ఎడిట్ ఇలా పాస్వర్డ్ ఏం పెట్టట్లేదు, అప్లై అంటున్నాను. అనగానే ఇలా వస్తుంది, కాపీ అనండి, దీన్ని తీసుకెళ్ళి వాట్సాప్లో పేస్ట్ చేసేయండి, ఈమెయిల్లో పేస్ట్ చేసి వాళ్ళు లింక్ క్లిక్ చేసి వాళ్ళు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అలా. సో ఇది షేరింగ్ రిలేటెడ్ అండి. సో బేసిక్గా మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, ఒక డాక్యుమెంట్, బేసిక్ డాక్యుమెంట్, అంటే ఇందులో ఏం చేయలేదు, ఫ్యూచర్లో చేద్దాం. సేవింగ్, ఓపెనింగ్, షేరింగ్, ఈ 3 అంశాలు మనం డిస్కస్ చేసాం. సో ఇవన్నీ బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మనకి ఇంటర్ఫేస్ గురించి కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ నేను క్విక్ యాక్సెస్ టూల్ బార్ని ఎక్స్ప్లెయిన్ చేసే సమయంలో సేవ్ బటన్ ఉంది కాబట్టి, ఆ సేవ్ బటన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి నేను కొంచెం డీటెయిల్గా చెప్పాల్సి వచ్చింది. మిగతావన్నీ కూడా మనం రేపటి క్లాస్లో ఇలా కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి రిలేటెడ్ బేసిక్స్ ప్లస్ మీకు యూస్ఫుల్ గా ఉండే ఫీచర్స్ అన్ని నేను చెప్పుకుంటూ ముందుకు వెళ్తానండి. సో సార్ ఇప్పుడు గూగుల్ డ్రైవ్ కి వన్ డ్రైవ్ కి తేడా ఏంటి సార్? యాక్చువల్గా చూడండి,
ఓనర్ డిఫరెంట్. గూగుల్ డ్రైవ్ కి ఓనర్ గూగుల్, అది ఒక మెయిన్ డిఫరెన్స్. వన్ డ్రైవ్ కి వన్ డ్రైవ్ ఓనర్ ఎవరు? మైక్రోసాఫ్ట్, వేరు వారు కంపెనీ వాళ్ళు తయారు చేశారు. సో ఇద్దరు కూడా మనకి జీమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడి బేస్ చేసుకొని ఇస్తారు. అంటే మనం ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫైల్స్ ఇది ఫ్రీ సార్ కూడా చెప్తానండి. మనకి గూగుల్ డ్రైవ్ లో 15 GB ఫ్రీ ఇస్తారండి. వన్ డ్రైవ్ లో నాకు తెలిసి 5 GB ఏమో ఫ్రీ ఇవ్వచ్చు. 5 GB వరకు ఫ్రీ ఉంటుందండి. సో 5 GB తర్వాత మీరు మళ్ళీ ఒకవేళ మైక్రోసాఫ్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, అందులో మళ్ళీ మీకు 1 TB వస్తుంది. సో అది దీనికి యాడ్ అయిపోతుంది. లేదు సబ్స్క్రిప్షన్ లేదు, మీరు స్టాండ్ అలోన్ ప్యాకేజ్ 2016 వాడుతున్నారు, మీరు ఒక ఐడి క్రియేట్ చేసుకుంటే 5 GB వరకు మీకు రావచ్చు అండి. అందులో కూడా మీకు ఆప్షన్స్ ఉండొచ్చు. అక్కడ ఫుల్ అయిపోయింది అనుకోండి, పర్చేజ్ స్పేస్ అనేది ఒక బటన్ ఉంటుంది. సమ్ అమౌంట్ పే చేస్తే వాళ్ళు మీకు స్పేస్ అనేది ఇస్తారు. అది ఓకే అండి. సో అప్ టు 5 GB వరకు ఫ్రీ ఉండొచ్చు. ఓకే అండి. ప్రసాద్ రావు గారు చెప్పండి. ఓకే చెప్పండి ప్రసాద్ రావు గారు. ఇప్పుడు ఎక్సెల్ షీట్ లో మనం ఒక డేటా తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత దాన్ని సేవ్ యాజ్ PDF లో కొట్టాము. PDF లో కన్వర్షన్ అవుతుంది. కన్వర్షన్ అయిన తర్వాత ఒక ఫ్రెండ్ కి పంపాము, వాడు ఎడిట్ చేసుకోలేడు వాడు. సో వాడు ఏమంటాడంటే, అది ఎక్సెల్ షీట్ లో మళ్ళీ నాకు పంపరా అంటే, ఆ PDF నుండి మళ్ళీ ఎక్సెల్ కి రావచ్చా? చూడండి, ఇప్పుడు ఓల్డ్ వెర్షన్ లో అటువంటి ఫెసిలిటీ లేదు. అంటే వేరే ఆన్లైన్ టూల్స్ ద్వారా చేసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. నేను ఆ టూల్స్ చెప్తానండి, నోట్ చేసుకోండి. smallpdf.com. ఓకే, సో smallpdf.com అనే వెబ్సైట్ ద్వారా PDF ఫైల్స్ ని మనము డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సీ ఆల్ PDF టూల్స్ అని క్లిక్ చేశారంటే కంప్రెస్ చేసుకోవచ్చు ఎక్సెల్ టు PDF. ఇక్కడ చూసారా, మీరు గనక ఎక్సెల్ టు PDF కాదు, PDF టు ఎక్సెల్, మీరు అడిగింది ఇది. అతని దగ్గర ఉన్న PDF ని ఇందులో అప్లోడ్ చేస్తే అతనికి ఎక్సెల్ ఫైల్ గా కన్వర్ట్ అయిపోయి వచ్చేస్తుందండి. సో ఇది ఒక మంచి వెబ్సైట్. మీరు ఇది ఎక్స్టర్నల్ వెబ్సైట్, మీరు వాడుకోండి. ఈ వెబ్సైట్ లో మీకు సరిగా పని చేయకుంటే ఇంకొక వెబ్సైట్ పేరు కూడా చెప్తాను. smallpdf.com రాసుకున్నారు కదా, ఇంకొక వెబ్సైట్ పేరు వచ్చేసి ilovepdf.com. ఓకే, సో ilovepdf.com లో కూడా సిమిలర్ టూల్స్ ఉంటాయండి. మీకు ఏ టూల్ కావాలి మీరు వాడుకోండి. PDF టు ఎక్సెల్ ఉంది. సో ఇది క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ చేస్తే ఎక్సెల్ గా కన్వర్ట్ అయిపోతుంది. అయితే ఇవన్నీ కూడా చాలా 4-5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి ఉన్నాయనుకోండి. మరి ఇప్పుడు మనం ఎక్సెల్లో వర్క్ చేస్తున్నాం, మరి ఎక్సెల్లో నుంచే డైరెక్ట్ గా PDF ఎందుకు ఓపెన్ చేయకూడదు అని చూసినట్లయితే, ఇప్పుడు ఉండే లేటెస్ట్ సాఫ్ట్వేర్ లో అది పాసిబిలిటీ ఉంటుంది. అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందని మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఫైల్. దీన్ని నేను ఏం చేస్తానంటే సేవ్ యాజ్ PDF చేస్తున్నాను. సో ఇది ఎక్కడ సేవ్ చేస్తానంటే, మనం చేసే ఫైల్స్ అన్ని కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను మార్చ్ ఇందులో పెట్టాను. వీక్లీ షెడ్యూల్ ప్లానర్, దీన్ని ఏం చేస్తానంటే, ఓకే ఫస్ట్ ఎక్సెల్ గా సేవ్ చేస్తాను. తర్వాత దీన్ని అంటే నేను వేరే వాళ్ళకి పంపించాలంటే ఫస్ట్ నేను ఎక్సెల్ గా సేవ్ చేసుకొని తర్వాత PDF చేసి వాళ్ళకి పంపించాలి. మీరు డైరెక్ట్ గా PDF చేసి వాళ్ళకి పంపించిన తర్వాత మళ్ళీ మీరేమైనా చేంజెస్ చేయాలంటే మీ దగ్గర ఎక్సెల్ ఫైల్ మిస్ అయిపోతే ప్రాబ్లం కదా. సో ఫస్ట్ ఎక్సెల్ గా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ యాజ్ చేసుకొని PDF గా సేవ్ యాజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది PDF లా వచ్చిందండి. ఈ ఫైల్ మీరు పంపించారు, తను ఏం చేయొచ్చు, ఆ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని ఇక్కడ దిస్ పీసీలోకి వెళ్ళిపోయి మనం ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, ఇది ఎక్సెల్ ఫైల్ నాకు ఇక్కడ కనిపిస్తుంది, కానీ ఇక్కడ మన రిక్వైర్మెంట్ అది కాదు. మన దగ్గర PDF ఫైల్ ఉంది, PDF ని ఎక్సెల్ కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఇలా ట్రై చేయండి, ఆల్ ఎక్సెల్ ఫైల్స్ కాకుండా ఆల్ ఫైల్స్ పెట్టుకోండి. ఆల్ ఫైల్స్ పెట్టుకుంటే PDF ఫైల్ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి దీన్ని క్లిక్ చేసి ఓపెన్ అని ట్రై చేద్దాం. ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది, వీక్లీ షెడ్యూల్ ప్లానర్ PDF ఇస్ లాక్డ్. అంటే ఇది ఎక్కడ ఓపెన్ చేసింది, అందువల్ల లాక్ చేసింది అంటుంది. సరే, ఇది నేను Ctrl+W కొట్టి షార్ట్ కట్ యూజ్ చేయడం ద్వారా ఈ PDF ని PDF రీడర్ నుంచి క్లోజ్ చేస్తున్నాను, మినిమైజ్ చేస్తున్నాను. ఒకసారి క్యాన్సిల్ అంటాను, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. అది కన్వర్ట్ చేస్తుందా అనేది మీకు చూపిస్తాను. డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను. సో ఆ పాత్ లాంగ్ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే నా దగ్గర చాలా ఫోల్డర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ పెడితే నేను మర్చిపోతాను. అందుకే స్పెసిఫిక్ గా ఈ క్లాస్ కోసం సపరేట్ ఫోల్డర్ పెట్టాను. ఓపెన్ అన్నాను. ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది చూసారా, ద ఫైల్ ఫార్మాట్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వీక్లీ దిస్ వన్ డోంట్ మ్యాచ్. ద ఫైల్ కుడ్ బి కరప్టెడ్ ఆర్ అన్సేఫ్ అన్లెస్ యూ ట్రస్ట్ సోర్స్.
డూ యూ వాంట్ టు ఓపెన్ ఇట్ ఎనీవే ఇట్లా అన్నాను అనుకోండి. సో ఇలా వచ్చింది, ఫినిష్ అంటున్నాను. సో కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి, అది కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ అంటున్నాను, ఫినిష్ అంటున్నాను. సో అది మనకు ఇలా వచ్చిందండి, కానీ అంత బాగా రాలేదు. సో మీరు నా సజెషన్ ఇదైతే మీరు వాడకండి, కానీ ఈ ఫీచర్ మీరు వర్డ్లో వాడుకోండి. ఎక్సెల్లో అంతా కూడా క్యాలిక్యులేషన్స్, చాలా కాంప్లికేటెడ్ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి అది పీడిఎఫ్ నుంచి ఎక్సెల్ అనేది సరిగా కన్వర్ట్ చేయలేకపోయింది. కానీ ఇదే పీడిఎఫ్ ఫైల్ని నేను ఇక్కడి నుంచి చేస్తే బాగా రావచ్చు. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఈ స్మాల్ పీడిఎఫ్, ఓకే ఇది ముందు వచ్చింది కాబట్టి ఇందులో టెస్ట్ చేద్దాం. ఇందులోకి వెళ్ళి నేను సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ చేస్తున్నాను. ఇందులోకి వెళ్ళి ఆ ఫైల్ను నేను అప్లోడ్ చేస్తాను. అది ఎంత బాగా చేస్తుందో అనేది అబ్జర్వ్ చేద్దాం. ఎక్సెల్ అయితే చేయలేకపోయింది, పీడిఎఫ్ టు ఎక్సెల్. ఓకే, సో చూద్దాం. ఫైల్ ఈజ్ రెడీ టు డౌన్లోడ్ అని వచ్చింది. అంటే ఇది ఏదో అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంది. కన్వర్ట్ టు ఎక్సెల్ కొడుతున్నాను, డౌన్లోడ్ ఎక్సెల్ అంటున్నాను. తర్వాత డౌన్లోడ్ అయిపోయింది. సో ఇది మనం ilovepdf.com ద్వారా కన్వర్ట్ చేసిన పీడిఎఫ్ టు ఎక్సెల్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఆ పేరుతో ఒక ఫైల్ ఉందంట, క్లోజ్ చేయమంటుంది. సరే క్లోజ్, Ctrl+W కొట్టాను, నో అంటున్నాను. సో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయడం, అంటే సేమ్ పేరుతో ఉంటే ఓపెన్ కాదండి, అది గమనించండి. సో బాగానే ఉందండి కన్వర్షన్. సో పెద్ద తేడా ఏమీ లేదు, నీట్గానే ఉంది. ఓకే, కాకపోతే కొద్దిగా ఈ అలైన్మెంట్ ఇష్యూస్ ఏమన్నా ఉండొచ్చు, బట్ ఓవరాల్ లుక్ ఈజ్ ఫైన్. ఓకే, సో smallpdf.com కానీ ilovepdf.com కానీ అక్కడి నుంచి మీరు కన్వర్ట్ చేసుకోండి. ఎక్సెల్ నుంచి కావట్లేదు. అయితే నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది మీరు సింపుల్ వర్డ్ డాక్యుమెంట్ అయితే, అది కనుక వర్డ్ నుంచి మీరు కనుక కన్వర్ట్ చేసినట్లయితే మీకు అది వర్డ్ గురించి కూడా చూపిస్తాను ఒకటి. ఇది సో ఇది వచ్చేసి ఒక వర్డ్ డాక్యుమెంట్ అండి. దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. ఇది వర్డ్ డాక్యుమెంట్ నాకు తెలిసి కొంచెం పర్లేదు, బాగానే పనిచేస్తుంది. సో ఇది కూడా నేను సేమ్ ఫోల్డర్లో పెడతాను, కన్వర్ట్ చేసి చూపిస్తాను ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. నేను ఇంతకుముందు టెస్ట్ చేశాను, వర్డ్ డాక్యుమెంట్స్ బాగానే, పీడిఎఫ్ నుంచి వర్డ్ బాగానే కన్వర్ట్ చేస్తుంది. సో నేను ప్రతిసారి ఈ పాత్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి Ctrl+C అంటున్నాను. తర్వాత పీడిఎఫ్, తర్వాత నాకు అది ఈజీగా ఉంటుంది. సేవ్ అంటున్నాను, తర్వాత సేవ్ యాజ్ పీడిఎఫ్, సేవ్. సో ఇప్పుడు ఈ వర్డ్ ఫైల్, ఇది పీడిఎఫ్ అయిపోయింది. ఈ వర్డ్ ఫైల్ని నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ వర్డ్లోకి వెళ్ళిపోయి Ctrl+O అంటే మనకి ఓపెన్ డైలాగ్ బాక్స్ వస్తుంది కదా, ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అయిన తర్వాత పీడిఎఫ్ని వర్డ్ ద్వారా ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. అది కన్వర్షన్ ఎలా అవుతుంది అనేది గమనించండి మీరు. ఇది స్టూడెంట్ గైడ్ లైన్స్ ఇదే కదా, ఇది కాదు, వీక్లీ షెడ్యూల్ ప్లాన్ ఇది కాదు, ఇది అనుకుంటా, ఇది. ఓకే, ఈ ఫైల్. సో ఇలా వస్తుంది. ఓకే అనండి. ఓకే అంటే ఏమవుతుందంటే కన్వర్ట్ అవుతుంది. యాక్చువల్గా వర్డ్ విల్ నౌ కన్వర్ట్ యువర్ పీడిఎఫ్ టు అన్ ఎడిటబుల్ వర్డ్ డాక్యుమెంట్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది కన్వర్ట్ కావడానికి. ఆల్మోస్ట్ ఓకే, పర్వాలేదు. ఎక్సెల్ అంత బ్యాడ్గా కాకుండా కానీ వర్డ్ డాక్యుమెంట్స్ కొంతవరకు పర్వాలేదండి. మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫైల్స్ని మీరు డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ ద్వారా ఎడిటబుల్ ఫైల్ లాగా ఓపెన్ చేసుకోవడానికి మీకు ఈ లేటెస్ట్ మైక్రోసాఫ్ట్ 365 వెర్షన్స్ సపోర్ట్ చేస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. సో అది ఓపెన్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అది ఓపెన్ అయ్యాక మనం స్క్రీన్ మీద ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనము కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ లాక్డ్ లో ఉంటాయి కదండి, అలాగే ఎక్సెల్ ఫైల్స్ కూడా లాక్ లో ఉంటది కదా, వాటిని అదే అంటే ఎన్క్రిప్ట్ చేసిన వాటిని డీక్రిప్ట్ చేయడం ఎలా అవుతుంది అన్నది చూడండి. వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ ఇవి అయితే మీకు కొంచెం కష్టమే. ఇది పాస్వర్డ్ తీసేయడం కొంచెం కష్టమే. కాకపోతే పీడిఎఫ్ అనేది స్టాండర్డ్గా అందరూ వాడే ఫార్మాట్ కాబట్టి మీరు ఇంతకుముందు నేను చెప్పిన వెబ్సైట్కి వెళ్ళిపోయి ilovepdf.com కానీ smallpdf.com కానీ ఆ వెబ్సైట్లో పాస్వర్డ్ రిమూవల్ టూల్స్ ఉంటాయండి. ఆ పాస్వర్డ్ రిమూవల్ టూల్ ఓపెన్ చేసేసి మీరు ఆ ఫైల్ అప్లోడ్ చేసామంటే వితౌట్ పాస్వర్డ్ పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో పీడిఎఫ్ రిమూవ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో, వాళ్ళు ఫెసిలిటీ ఇస్తున్నారు. కానీ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కొంచెం కష్టమే అండి. సో మరి దానికి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఏమైనా దొరికితే దొరకవచ్చు. అంటే కొంతమంది
అంటే మంచి పనులు చేసే వాళ్ళు ఉంటారు, చెడ్డ పనులు చేసే వాళ్ళు ఉంటారు. సో బ్యాడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంటర్నెట్లో. సో వాళ్ళు మీకు ఆ సర్వీస్ ఇస్తే మీరు చూడండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే. ఓకే అండి, ఇంకా టైం తీసుకుంటుంది. సో అయిపోయిందండి. సో మనకి కన్వర్షన్ అయిపోయింది, బాగానే ఉంది చూడండి ఇది. ఓకే అండి, రజనీ గారు చెప్పండి. సార్ కంపల్సరీగా మైక్రోసాఫ్ట్ 365 ఇన్స్టాల్ చేయాలా, లేకపోతే ఓల్డ్ వర్షన్ అది 2015 సార్, దాంతోనైనా చేసుకోవచ్చా? ఓకే చూడండి, 2016 అనుకుంటా మీరు వాడేది. 15 సార్. ఓకే ఓకే, మామూలుగా 16 చూస్తుంటాం. ఓకే ఓకే, పర్లేదు. సో చూడండి, ప్రస్తుతానికైతే మీరు ఫీచర్స్, టూల్స్ ఇవి నేర్చుకోండి. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ మీకు కావాలి అనిపిస్తే మీరు అప్పుడు అప్గ్రేడ్ చేసుకోండి. బట్ అప్గ్రేడ్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ నేను ఇంతకుముందు చెప్పాను కదా. అదే కొత్త ఫీచర్స్ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయండి. మీరు ముందు ముందు నేర్చుకుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఫైనాన్షియల్ ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే అండి, బట్ నాట్ నెససరీ, బట్ యూ కెన్ డూ బేసిక్ ఫార్మాటింగ్ ఇన్ 2015 ఆల్సో. ఓకే అండి, ఓకే సరే అండి.